అండి. ఒక్కసారి అయితే టిఫిన్ సాంబార్ ఇలా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే ఒక అరగంట ముందు శనగపప్పు, కందిపప్పు ఈక్వల్‌గా నానబెట్టేసుకోవాలి. మంచినీళ్ళు వేసేసి కడిగి, అలాగే ఈ పప్పు నానిన తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో వాటర్‌తో సహా వేసేసుకొని 2 టమాటాలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, క్యారెట్ వేసేసుకొని తగినన్ని వాటర్ పోసి 4, 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయినాక పప్పు గుత్తితో మంచిగా స్మాష్ చేసేసుకొని తగినంత చింతపండు రసము, అలాగే ఉప్పు, తగినన్ని వాటర్ వేసేసుకొని ఆ తర్వాత ములక్కాయలు వేస్తున్నాను నేనైతే. ఇది మన ఇష్టము. కొంచెం సాంబార్ పౌడరు, 1 స్పూన్ పసుపు వేసేసి కొత్తిమీర కూడా వేసి మంచిగా 2, 3 పొంగులు వచ్చే వరకు అయితే మరిగించుకోవాలి. ఇది ఇలా మరుగుతున్నప్పుడు ఇంకొక సైడ్ అయితే సాంబార్ కోసం అయితే పోపు వేసుకుందాము. స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులన్నీ వేసేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసేసుకొని పసుపు కూడా వేసి మరుగుతున్న సాంబార్లో పోపు వేసేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఏ టిఫిన్లోకైనా అద్దిరిపోతుంది. ట్రై చేయండి.